ఇక హైదరాబాద్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Even our Para-Olympics are performing so beautifully. So we need to see what is the approach Congress takes, whether it is sports or whether in their hatred for PM. This is another classic example. మేడం, నా పేరు శ్రీనివాస్ V6. ఇక్కడ 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ ఒకటి. రెండోది, భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మీ రెండో క్వశ్చన్ ఏంటండి? రెండో క్వశ్చన్ ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అదే చెప్పానండి. ఇప్పుడు 10 లక్షల జాబ్స్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి శాంక్షన్ పోస్ట్ ని మనం ఈ సంవత్సరం ఆల్రెడీ 8 లక్షలు కంప్లీట్ చేసేసాం. మిగతాదని డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తాం. సో గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెండింగ్ జాబ్స్ అన్నిటినీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఫిలప్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఈ 2021 రిపోర్ట్లో చెప్పినటువంటి విషయాన్ని అప్పటి నుంచే తీసుకుందాం. అందుకు ముందు నుంచి లేదని అనుకుందాం. అందుకు ముందు నుంచే ఉన్నాయి, అయినా ముందు నుంచి లేదని అనుకుంటే ఇవాళ వరకు ఫిలప్ చేయకుండా కూర్చొని నియామకాలు మాట్లాడితే ఎలాగండి? అండ్ మీడియా ఇంత ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళకి నేను 4 సారి పీరియాడికలీ నేషనల్ డెట్ ఎంత, దాన్ని మేము ఎలా రీస్ట్రక్చర్ చేస్తున్నాం, దాన్ని రీస్ట్రక్చర్ చేసి దాన్ని తక్కువ వడ్డీలో మిగతా అమౌంట్ని రీటైన్ చేసుకొని టోటల్ డెట్ని తగ్గించడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని చెప్తున్నాం. మీరు ఈ ప్రశ్నలు ఇంత తీవ్రంగా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక్క ఉదాహరణ చెప్తున్నాం. విపక్షం ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీయో గవర్నమెంట్నో అంత రెడీగా కామెంట్ చేయదు. ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో, మీడియా ప్రోగ్రాంలో ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ ఈ గవర్నమెంట్ గురించి మీకు ఒక్క విషయం కూడా మంచిది చెప్పలేరా అని అడిగినప్పుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గురించి వీళ్ళు డెట్ మేనేజ్మెంట్, వీళ్ళు ఫిస్కల్ మేనేజ్మెంట్ చక్కగా చేస్తున్నారని ఎప్పుడూ క్రిటికల్గా ఉన్నటువంటి విపక్ష పార్టీ, అది కూడా ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఓపెన్గా కామెంట్ చేశారు. చెప్తారా ఏంటి సామాన్యంగా? మేడం సురేఖ, మీకు డేటా ఫుల్గా అవైలబుల్గా ఉందండి, తీసి చూడండి. నేను ఇప్పుడు కూడా చెప్పాను. నేను రికార్డ్గా నేను ఇస్తాను, మీరు తీసుకోండి. తెలంగాణ విషయం నేను చెప్పేశాను బాబు మీకు. मैडम सुरेखा, इंडिया टीवी से। मैम, मेरे 2 सवाल है। एक तो फ्रीबीज को लेकर, जिस तरीके से हम देख रहे हैं कि विपक्षी पार्टियां फ्रीबीज खासकर मैनिफेस्टो में लेकर आ रही है, बीजेपी की तरफ से इतने फ्रीबीज के मतलब कैसा लगता है आपको जब आप फ्रीबीज की तरफ अगर लोग आकर्षित हो रहे हैं तो खासकर सरकार पर या फिर आगे आने वाले जो भी सरकार बनेगी उस पर कितना प्रेशर पड़ सकता है? और एक दूसरा सवाल है बिल्कुल हटके, उत्तर प्रदेश में जो है हलाल सर्टिफिकेट के बारे में बात आ रही है, जिसमें कहा जा रहा है कि लोग जितने भी सर्टिफिकेट वगैरह दे रहे हैं वे देशद्रोही कामों में कर रहे हैं। आप इसे कैसे देखती हैं और आपको लगता है कि क्या ये सही में देश की सुरक्षा के लिए खतरा पैदा हो सकता है? पहला सवाल आपका फ्रीबीज को लेकर। फ्रीबीज को लेकर मैं इसके ऊपर बहुत सारे बार मेरा अपने राय रखी हूँ. फ्रीबीज आप घोषणा करने से पहले ये चिंता करना चाहिए कि जो भी राज्य आप रहते हैं उससे बात करने के समय आपके फिनेंशियल पोजीशन स्टेट में क्या है, उसके अंतर्गत क्या आप ये फ्रीबीज जो घोषणा करते हो वो आप कर सकते हैं, मतलब फुलफिल कर पाएंगे? क्योंकि अगर घोषणा करने से पहले आपका बजट का समझ है तो इसके लिए इतना खर्च होगा, ये कैलकुलेशन करने के बाद जब सत्ता में आएंगे वो बजट में डालो, असेंबली में लेके चलो, असेंबली में पारित करो और उसके तहत बंटवारा करो पैसा, जिनसे आप वो चीज खरीद करके जनता को फ्रीबी के नाते दे रही हो. So if it is provided for in the budget, if it gets passed in your state assembly, क्योंकि पब्लिक स्क्रूटनी होगा, फिर उसके मुताबिक आप पैसा अलोकेट करो तो मैं समझ सकती हूँ. मगर बहुत सारे राज्य में स्टेट का फिनेंशियल पोजीशन न समझकर आप सीधा प्रॉमिस कर रहे हो, आने के बाद उसको वितरण भी कर रहे हो, मगर पेमेंट के समय हाथ ऊपर उठा रही हो. ये क्या तरीका है? इसीलिए मैं इसमें आपत्ति
बोल रही हूँ. हो गया फर्स्ट. सेकंड, food quality and food testing are essentially a government job. Government should do. We have our FSA, Food Safety Standards Organization, which does the issue. They can issue on whichever subject, whether it is going to give any chemical additive in it, coloring is not right, or something else. Essay, they will have to be the authority to certify food which is quality food for people to consume. Non-governmental organizations doing is not right. मैडम हेलो मैडम मैम अभी इन चुनाव में हमने देखा कि बहुत सारे पैसे सीज किए जा रहे हैं और पॉलिटिकल बयान तो आ ही रहे हैं कि कर्नाटक से पैसे आ रहे हैं, इधर से आ रहे हैं. अभी सारा कुछ इलेक्शन कमीशन के हाथ में है, लेकिन क्या हम ये उम्मीद करें कि चुनाव बाद वित्त मंत्रालय इस सारी चीजों पे एक रिपोर्ट देगा कि ये जो पैसे व्यापक पैमाने पे पकड़े गए वो एक्चुअल में कहां से आए, किनके पैसे हैं? ये पहला, चुनाव के समय सभी अधिकार इलेक्शन कमीशन के हाथ में रहता है. वो इन्वेस्टिगेट करके उनके तरफ से अगर और आगे बढ़कर एक्शन कोर्ट के द्वारा केस फाइल करके कोर्ट के द्वारा एक्शन लेना है तो वो इलेक्शन कमीशन करता है. फिनांस मिनिस्ट्री इस कार्यकाल में इलेक्शन कमीशन के हाथ में जो विषय है उसमें तुरंत आ नहीं सकते. मैडम दिस इज उसके बाद का असलियत मेरे हाथ में नहीं है ना, असलियत इलेक्शन कमीशन के हाथ में होगा ना. जो अभी जांच करके उनके हाथ में रिपोर्ट जाता है वो उनके हाथ में रहता है, ना कि मेरा. Madam, this is Ramakrishna, NSS News Agency. CM KCR every day in meeting saying that Prime Minister Modi insisted him to install electric meters at agriculture pump set because of denying it. 30,000 crores held back. What do you say? Will you please repeat your question? Modi insisted KCR to install 30,000 crores held back because of denying electric pump meters at agriculture pump sets. ఏంటిది? నాకు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎట్లాంటిది ఏదో చెప్పారని నేను అనుకోను. వ్యవసాయ మోటార్లో మీటర్ పెట్టడానికి ఫండ్స్ ఆపేరా? ఎలా చెప్తున్నారండి? ఒక నిమిషం. PM insisted ఒక నిమిషం ఒక్కరు చెప్పండి. PM insisted KCR to install electric meters at agriculture pump sets. So KCR denied it. So because of denying his proposal, center held back 30,000 crores to be allocated to. ఒక్క నిమిషం. దీంట్లో డైరెక్ట్ గా PM మోదీ చెప్పారు, వాళ్ళు ఇస్తానన్నారు, మీటర్ పెట్టమన్నారు, తర్వాత డబ్బు ఇవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ని తీసుకురావడానికి అవసరం లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ డెట్ మేనేజ్మెంట్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్ర సర్కార్ ఒక్కొక్క స్టేట్లో ఉన్నటువంటి డెట్ మేనేజ్మెంట్ని రివ్యూ చేస్తుంది. కొన్ని బారోయింగ్ని 0.25% ఆఫ్ యువర్ బారోయింగ్ అనుకోండి, లేదా 0.5% ఆఫ్ యువర్ బారోయింగ్ అనుకోండి. ఆ డీటెయిల్స్ మీకు వివరం పంపిస్తాను. ఆ 0.25 మీరు ఎప్పుడు బారో చేయగలుగుతారు? అన్ని చోట్ల ఎలక్ట్రిక్ మీటర్ ఫిట్ చేశారా, స్మార్ట్ మీటర్స్ ఫిట్ చేసేసారా అని రిపోర్ట్ చేస్తే, మీరు ఫిట్ చేసి మీరు రిపోర్ట్ చేస్తే సరే, ఆ ఎక్స్టెంట్కి 0.25 ఆఫ్ యువర్ బారోయింగ్ లిమిట్ మీరు వెళ్ళి బారో చేసుకోండి, క్లియరెన్స్ ఇస్తాం. మీరు మీటర్ ఫిట్ చేయాలా? కానీ బారోయింగ్కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి, మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్నీ కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బారోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. ఇక్కడ వెంటనే ప్రైమ్ మినిస్టర్ పెట్టమన్నారు, ప్రైమ్ మినిస్టర్ వద్దన్నారు, ప్రైమ్ మినిస్టర్ డబ్బు ఇవ్వట్లేదు, ప్రైమ్ మినిస్టర్, ఎందుకంటే వారు చెప్పే మాటకి ఇక్కడ ఎవరు అంత పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరుని జోడించేస్తే ఏంటి మోదీ గారా ఏంటి అని వింటారు కదా జనం. అందుకోసం ఊరికి మనం అన్నంలో ఉప్పు వేసుకోవడం లాగా, ఉప్పు లేకపోతే ఎవరు తింటారు? చెప్పులు ఉంది బాగాలేదు, అందుకని PM పేరు. బారోయింగ్ ఎవరికి నేను ఆపలేదండి, నేను ఫినాన్స్ మినిస్టర్ నుంచి చెప్తున్నా. కానీ కండిషనల్ మేరకి కొంచెం ఎక్స్ట్రా బారోయింగ్ ఇచ్చినప్పటికీ మీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎలా ఇచ్చేది? మిగతా స్టేట్ చేయాలా?
మీకు ఒకరికి నేను ఎక్సెప్షన్ ఇవ్వాలా? మీకు చేయడానికి సిద్ధం లేదు, కానీ మోదీ గారి మీద బ్లేమ్ పెట్టాలి. ఆ నాటకమే ఇక్కడ జరుగుతుంది, రాష్ట్రానికి హాని. శ్రీనివాస్ మేడం, సిటీ విజన్ లైవ్. ఆయన బీఆర్ఎస్గా మార్చుకున్నాడు టీఆర్ఎస్ను, కానీ మళ్ళీ ఇప్పుడు జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టొద్దు, మన జుట్టు మాకే ఓటేయాలి అని చెప్పుకుంటున్నారు. ఆయన జాతీయ పార్టీ పెట్టారు కానీ మళ్ళీ ప్రచారంలో ఇలా చేసుకుంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కన్ఫ్యూషన్, ముందు నుంచే కన్ఫ్యూషన్. తాను ప్రధానమంత్రి అయిపోవాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ, అరే తెలంగాణ రీజనల్ పార్టీ పెట్టుకుని నేను ప్రధానమంత్రి అవలేను, అందుకని నేషనల్ పార్టీని మార్చారు. ఇప్పుడు ఏమైపోయింది, దాంట్లో ఒక్క అడుగు ముందు పెట్టలేకపోతున్నారు, ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఆ పెద్ద పెద్ద నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరూ ఒప్పుకోవట్లేదు. అందుకని మళ్ళీ అయ్యో తెలంగాణలో వదిలేసాం, ఇక్కడ ఉన్న ప్రజలు ఏదో తప్పర్థం చేసుకుంటారు అని ఇక్కడ మాత్రం వేరే రకంగా మాట్లాడటం. ఈ కన్ఫ్యూషన్ తన కుటుంబం నేను అనే ఆ లైన్లో వెళ్ళే వరకు ప్రజలకు మంచిది జరగదండి. ఇక్కడ అదే మాటలో జరుగుతుంది ఆ రాజకీయం. చాలా బాధాకరమైన విషయం. ప్రజలు, నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలంగాణ ప్రజలు దీనికి వెనకాల ఉన్న నిజాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ వచ్చేసింది, సంతోషం. మేము బీజేపీ తరఫున పూర్తిగా మద్దతు ఇచ్చాం ఆ టైంలో. ఇప్పుడు ఫార్మేషన్ అయినాక బంగారం లాంటి రాష్ట్రాన్ని ఎంత చెడగొట్టి పెట్టారు చూడండి. జనానికి రావాల్సిన ఎంతో విషయాలు, మంచి విషయాలు రావట్లే ఇక్కడ. సో వాళ్ళ వైఖరి ఎలాగుంది, their approach to their politics is like this. Ma'am, Maneri here from Republic TV. BRS alleges that they do not get any sort of support or funds from the central government, whereas BJP and you also mentioned of providing funds to the state government and for various projects. How do you look at these statements coming in from the BRS for not getting support from the central? Actually incorrect on every score, whether it is devolution of taxation, whether it is compensation cess till about June 22 for GST, whether it's grants and aid, whether it's their application for externally aided funds, like when you get it from World Bank, ADB or NDB and so on. Every assistance has been provided, and in some cases of devolution of taxation, I've even given the money 2 months in advance or 2 installments at a time without one installment, so that state will have money in their hand, and this I've done for every state. I can't remove from that tabulation just Telangana and say stop fund for Telangana, yeah, send it to the rest of the country. Doesn't work that way. These are all completely systematically established, and when you press the button it goes for all states. So to keep telling ఈ తెలంగాణ ప్రజలకి మబ్బులు పెట్టే టైపు ఇన్ఫర్మేషన్ నాకు మా కేంద్ర సర్కార్ ఇవ్వట్లేదు అని చెప్పడం టోటలీ రాంగ్. ఒక్క పాయింట్ లేదండి, ఒక్క సమయం లేదండి, ఈ 5 సంవత్సరంలో ఒక్క నాడు లేదు ఎక్కడ తెలంగాణకు రావాల్సిన డబ్బుని మేము ఆపి కూర్చున్నటువంటి సంగతి. నేను ఛాలెంజ్ వేస్తా, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పని ఎక్కడ మేము ఆపామని. వచ్చే డబ్బుని నోరు మూసుకొని తీసుకొని అది ఎక్కడ పోతుందో తెలియట్లేదు. యాక్చువల్ ఏ ప్రాజెక్టు పోవాలో దానికి పోవట్లేదు, కానీ పైగా ఈ అబద్ధాలు పెడతారా? మేడం, నా పేరు సంపత్ కుమార్ మేడం, సీనియర్ జర్నలిస్ట్ని, న్యూస్ వెబ్ పోర్టల్. మేడం, అంటే ఎంఆర్పిఎస్ మీద, ఎంఆర్పిఎస్ సంబంధించిన ఇష్యూ మీద ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పేసి దాని మీద కమిటీ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ గతంలోనే ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ కూడా కేంద్రం పరిధిలోనే ఉంది. కానీ ఇప్పుడు కమిటీ కాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏమైనా వాళ్ళకి న్యాయం చేసే ఆలోచన లాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక ఫ్యాక్చువల్ విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినాక ఆ స్టేట్ సంబంధించి ఏ రకంగా మీ ఇంటెన్షన్ ఎంత సాఫీగా ఉన్నా కూడా మనం ఆర్డినెన్స్ తీసుకురావడం ఇంపాసిబుల్. ఇప్పుడు ఎలక్షన్ లేదు సెంట్రల్లో, పార్లమెంట్లో కూడా పార్లమెంట్ సెషన్ అనౌన్స్మెంట్ వచ్చేసిందని అనుకోండి. ఇప్పుడు వింటర్ సెషన్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఆ సమయంలో ఆర్డినెన్స్ ఇంపాసిబుల్, బిల్లే తీసుకురావాలి. అందువల్ల మీ పాయింట్ సరిగానే ఉంది, కానీ
కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇప్పుడు ఆర్డినెన్స్ ఇంపాసిబుల్. Ma'am, ఒక నిమిషం. Ma'am, this is Sribala from Times of India, ma'am. I have a question on freebies, though you spoke elaborately about freebies. You seem to say that, budget feasibility is one concern when a state or a government or any party decides to announce freebies. Is there any broader definition on what constitutes a freebie? How does the finance sector sees or as a government you see that? What is a freebie? No, Is there any particular definition? What can be called as a freebie? No. If you're looking at items which I list out saying if you give it for so and so it is a freebie, whereas if you do it here it is right. No, I'm not getting into that. It can be anything. So long as you are able to sustain it through your budget, and so long as you keep up the word you've given through your budget in the assembly. Like I'll give you an example of number of states. I'm not naming any one. Number of states which have given at least part free electricity to farmers, but they didn't pay, meaning they gave free electricity to the farmers, but where they should produce, meaning where they should pay, for instance the GenCos, generating company, electricity generating companies, they produce electricity supply to the DISCOMs, the distribution companies, and they then give the free whatever to whoever section. Now if the government under whom the DISCOMs come, for whom the free electricity has been given to the farmers, for instance, or for any section, that payment, if it doesn't reach the power generating companies, who is going to pay them? And repeatedly, if payments are pending over the years, electricity being such a critical item of daily use, can the GenCo say, I'm stopping the supply to any one state without risking, Arey dekho Modi ne bijli band kar diya. You don't pay over the years, and the GenCo will have to keep supplying to you. Who pays them? See how it hurts. The promise was given by somebody. The power generating companies are under somebody else's budget. They take the hit, and you are getting the votes for the false promise given. Pay the GenCo, be graceful in the promise that you've given, and go to the public. Those are the kind of situations we'll have to understand, ma'am. There is no point in us debating, saying, "Arey bijli diya to freebie hai." मोदी जब चावल देते हैं वो फ्रीबी नहीं है. बिल्कुल आपके फूड सिक्योरिटी के एक्ट के तहत जा रहा है चावल गेहूं. ये बिजली का कौन सा एक्ट है भाई? उदाहरण ले रही हूं बस. Ma'am, I have another question pertaining to Telangana only. I'll just come back to you. There was somebody who was asking a question there. Sorry? No, you're talking, you're a journalist? Okay, fine. Sorry, okay. No, that's wrong number, sir. It may be so, but it is not that number. Anyway, you may continue. Very మంచిదండి. If they are safe, that's fine. నేను అన్నానది ఫ్యాక్చువల్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఉదాహరణకి తీసుకున్నారు అరుణాచల్ ప్రదేశ్. నేను అందుకే మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను హైదరాబాద్. ఉండండి, మీరు ఎంతైనా లిస్ట్ చెప్పండి, నాకు పర్వాలేదు. జవాబు నేను చెప్తున్నా, వినండి. మిమ్మల్ని నేను ప్రూఫ్ అడగల, మీరు నిజంగానే చెప్తున్నారేమో. ఉదాహరణ తీసుకున్నారు అరుణాచల్ ప్రదేశ్. నేను అందుకే మొదట పెట్టినప్పుడు చెప్పాను, హైదరాబాద్ లాంటి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయగలిగిన ఒక
స్టేట్ సిటీ. మంచి సెంట్రల్ ఎఫ్డిఐ పాలసీస్ వల్ల ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నారు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు జాబ్ క్రియేషన్ బాగా ఉండాలి, మీ జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఫీచర్స్ ఉన్నా కూడా ఇవాళ ఈ స్టేట్ ఫినాన్షియలీ కష్టంలో ఉంది అని ఒక బ్యాక్గ్రౌండ్ తోటి చెప్పాను. ఓకే, అరుణాచల్ ఉదాహరణ తీసుకున్నారు. వాళ్ళకి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏమీ దొరకదు. నిజం నేను చెప్పేది. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఏ స్టేట్ తీసుకున్నా కూడా ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు అది డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటారు. డిస్ప్యూటెడ్ కాదు, అది ఇండియన్ టెరిటరీ. అయినా బయట ఉన్న చైనా అలాంటి దేశం అది నో యూ కాన్ గివ్ ప్రాజెక్ట్ బికాస్ ఇట్ ఈస్ డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటారు. వాళ్ళకు మొత్తం ఫైనాన్సెస్ వాళ్ళే జనరేట్ చేయడం, లేకపోతే వాళ్ళు లోపల భారతదేశం లోపల బారో చేయడం, ఇవన్నిటితోటి వాళ్ళు నడుపుతున్నారు. లాస్ట్ క్వశ్చన్ ఒక్క నిమిషం, వారు అంత పట్టుదలతోటి చెప్తున్నారు కాబట్టి నాట్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్, దే కెన్ బి ఎనీ నంబర్. బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ టు సే వై సమ్ స్టేట్స్ if they borrow more they also utilize the opportunity more. For instance, మీరు వినండి, నేను ఆన్సర్ చెప్తున్నా, మీకు నచ్చలేదు, మీరు వెంటనే ఓకే అని చెప్పుకొని వేరేదో ప్రశ్న లేపుతున్నారు. దట్స్ నాట్ ట్రూ జర్నలిజం సార్. యూ ఆస్క్ మీ ఎ క్వశ్చన్, యూ ఫేస్ ద ఆన్సర్. మీరు జర్నలిస్ట్గా ప్రశ్న అడుగుతున్నారా లేదు వేరే రకంగా అడుగుతున్నారా నాకు తెలియట్లే. జవాబు వినాలి. మరి నేను ఒకటి చెప్తే ఇంకొకటి జంప్ చేయవద్దు, ఆ దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. పొటెన్షియల్ అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కి ఎంత ఉందో అది యూటిలైజ్ చేసుకుంటున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కోసం బారో చేసిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఇంకా ఒక 2-3 yearsలో నేషన్కి ఎంత కావాలో అంత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సప్లై చేసే ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్. దానికోసం బారో చేస్తున్నారు, అసెట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు అప్పు తీసుకొని ఏ అసెట్ క్రియేట్ చేశారు బాబు? చూస్తారా నన్ను? ఒకసారి నన్ను చూసుకోండి, జవాబు చెప్తున్నాను. మీరు మీ మొబైల్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళవద్దు. ఆర్ యూ క్రియేటింగ్ ఇనఫ్ అసెట్స్ విచ్ విల్ గివ్ యూ ఇన్కమ్? వెరీ నైస్, ప్లీజ్ డూ రైట్. అసెట్ క్రియేట్ చేసి ఇక్కడ 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి అసెట్ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎఫ్డిఐ వస్తున్నారు, ఎంఎన్సీస్ వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అవుతున్నాయి. అట్లా మీరు కూడా మీ 10 సంవత్సరంలో ఎట్లాంటి అసెట్ క్రియేట్ చేశారని అడుగుతున్నా. వచ్చే మెట్రో కేంద్ర సర్కారు డబ్బులో వస్తుంది. మాటకి చెప్తున్నా, ప్రతి ఒక్కటికి జవాబు చెప్పాలంటే చెప్తానండి. ఊరికే కాదు, ఇక్కడ సెంటిమెంట్ పెట్టుకుని మేమే తెలంగాణ తెప్పించామని చెప్పుకుని ఎప్పుడు మేమే సత్తాలో ఉంటామనే మాట కాదు. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కాళేశ్వరం చేయలేకపోతున్నారు.